భీముడిలోని బలం, దుర్యోధనుడిలోని రాజసం, కర్ణుడిలోని దానగుణం, ఈ మూడు ఉన్న ఏకైక వ్యక్తి. రేపే పులివెందుల్లో పులి దిగుతోంది. ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. ఈడ సాగు తతంగం నేను ముగిస్తా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. మేమేంటో అంచనా లేకుండా హామీలు చడ్డాం. అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా, పిల్ల కాలువ. కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అంచనాలకు అందని లెజెండ్, రూలర్ ఆఫ్ టాలీవుడ్, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ, తండ్రికి తగ్గ తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు. భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రాన్ని చేయగలడు, రామరాజ్యం లాంటి పౌరాణికాన్ని చేయగలడు, పెద్దన్నయ్య లాంటి కుటుంబ చిత్రాన్ని చేయగలడు. ఒక సాంఘిక చిత్రం సమరసింహారెడ్డి గాని, నరసింహానాయుడు గాని, సింహాలు గాని చేయగలిగిన వ్యక్తి. కాలాసి బెరసి ఆల్ రౌండ్ యాక్టర్ ఎవరైనా ఉంటే అది ఇలాంటి పాత్రలు చేయటం బాలకృష్ణ గారికి అవలీలగా ఉంటుంది. సో ఐ థింక్ బాలకృష్ణ గారు ఈస్ డిఫైడ్ జనరేషన్స్ టుగెదర్. ఐ థింక్ ఇది థర్డ్ జనరేషన్ ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఐ థింక్ ఈ జనరేషనే కాదు, ఆయన నెక్స్ట్ జనరేషన్ కూడా ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ ఫర్ షూర్. Lovely gentleman called Balakrishna. He's one of the four pillars of the industry. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మారలేదు, ఆయన మనసు అలాగే ఉంది. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగా రాయాలన్నా మేమే. ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, ఎక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. ఒక్కి పడేస్తా. This is my visible record in Wikipedia. సింహం కడుపున ఎవరు పుడతారు? బాలయ్య బంగారు. ఆ గ్రేట్ ఆయన ఎంత వాల్యూ చేస్తారు. అర్ధరాత్రి నుంచి థియేటర్ల దగ్గర నందమూరి ఫ్యాన్స్ హంగామా మొదలైంది. బాలకృష్ణ కొత్త చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ లో సందడి వాతావరణం నెలకొంది. భారీగా వస్తున్న జనంతో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. నీకు డాన్స్ వచ్చా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్స్. కేవలం వెండి తెరపై మెరిసే హీరో మాత్రమే కాదు,
మానవతా దృక్పథం అనువనువునా నింపుకొని ఎంతో మంది బీద ప్రజలకు అండగా నిలిచి వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన నిజమైన మానవతావాది. అటు సినిమాల్లో ఇటు రాజకీయ జీవితంలో ఆయన ఇప్పటికీ ఎప్పటికీ జన హృదయాలను గెలుచుకున్నాడు బాలయ్య బాబు. బాలయ్య బాబు అభిమానులకి ఎవరికైనా ఏదైనా జరిగింది అని అంటే ముందుంటాడు బాలయ్య. అలా ఆ సింహం నడిచొచ్చింది మ్యామ్. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కానీ ఎవరైనా సరే వచ్చి ఆయన ముందు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటే కళ్ళ నీళ్లు తుడిచి పంపిస్తాడు బాలయ్య. 3 days అవుతుంది. 3 days కూడా మా పాప ట్రీట్మెంట్ అయిపోయింది. చాలా బాగా చూసుకున్నారు ఈ రోజు ఇలా ఉందంటే మీ అందరి ముందు సాధ్యం. ఒక చిన్నపాటి దేవుడు కనిపించాడు. సేవింగ్ టుమారోస్ హీరోస్. మన బాలయ్య మా బాబాయ్. ಅವ್ರು ನನ್ನ ಅಣ್ಣನ ಥರ ನಾನು ಭಾವಿಸ್ತೀನಿ. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. తెలుసా? A for apple, B for చూడు బాలకృష్ణ. ఎవరు మీది? కుక్కట్పల్లియా? నా భార్య క్యాన్సర్ అయింది, తమరి హాస్పిటల్లోనే బతికింది. రెండోసారి నాకు మీది నా ఫీల్డ్కి వస్తే నన్నే దెబ్బతీసేలాగున్నావురా బేట. ఆ గొప్పతనం అంతా మీదే నాన్న. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని రచుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుణ్ణి, కల్మషంలోని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణ. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకడు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. యుగాలు మారిన చిట్టి చిలకమ్మలు చెప్పట్లేదంటే పిల్లలు జై బాలయ్య. నా కూతురు కూడా వాళ్ళ స్కూల్లో జై బాలయ్య అని అంటుంది.